అందరికీ నమస్కారం. పాండవులు ఏకచక్రాపురంలోని బ్రాహ్మణుని ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆ బ్రాహ్మణ ఇంట్లో నుండి వాళ్ళ ఏడుపులు, మాటలు విన్న కుంతి వాళ్ళ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకుంది. అక్కడ మనుష్య భక్షకుడైన ఒక బకుడు అనే రాక్షసుడు ఉన్నాడని, వాడికి భోజనంగా ఈ బ్రాహ్మణ కుటుంబం వెళ్ళాలి అని బాధపడుతున్నారు. ఆ ప్రమాదం నుండి వారిని తప్పించడానికి బ్రాహ్మణ కుటుంబానికి బదులు భీముడిని ఆ బకాసురుడి దగ్గరికి పంపించాలని కుంతి నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా కథలోకి వెళ్తే బ్రాహ్మణ కుటుంబానికి ధైర్యం చెప్పి భీముడు, కుంతి వారి ఇంటికి వచ్చారు. భిక్షు కోసం వెళ్లిన పాండవులందరూ భిక్షను తీసుకుని తిరిగి ఇంటికి వచ్చారు. యుధిష్ఠిరుడు భీమసేనుని ఆకారాన్ని చూడగానే ఏదో జరగబోతుంది అని గ్రహించాడు. ఆ తర్వాత రహస్యంగా తల్లిని సమీపించి ఇలా ప్రశ్నించాడు. భీమసేనుడు ఏం చేయబోతున్నాడు? ఆ పనిని నీ అనుమతితోనే చేస్తున్నాడా లేక తనకు తానే చేయబోతున్నాడా అని అడిగాడు. అప్పుడు కుంతి యుధిష్ఠిరుడితో జరిగిన విషయం చెప్పి బ్రాహ్మణుడికి ఉపకారం చేయడానికి, ఈ నగరానికి విముక్తి కల్పించడానికి భీమసేనుడు నా ఆదేశంతోనే ఈ పని చేస్తున్నాడు అని అనింది. అప్పుడు యుధిష్ఠిరుడు, అమ్మ, నువ్వు అసాధ్యమైన తీవ్రమైన ఈ సాహస కార్యాన్ని ఎందుకు తలపెట్టావు? పరుని కుమారుని కోసం నీ సొంత కొడుకుని బలిపెట్టాలని ఎలా అనుకున్నావు? నువ్వు పుత్రత్యాగం ద్వారా లోకానికి, వేదానికి విరుద్ధమైన పని చేస్తున్నావు కదా. మనమంతా భీమసేనుని పరాక్రమాన్ని నమ్ముకునే కదా సుఖంగా నిద్రపోగలుగుతున్నాము. భీముని పరాక్రమం ద్వారానే కదా నీచులు అపహరించిన రాజ్యాన్ని తిరిగి సాధించాలని కోరుకుంటున్నాం. అసామాన్యమైన పరాక్రమశాలి అయిన భీముని బలాన్ని తలుచుకునే కదా దుర్యోధనుడు శకునితో పాటు దుఃఖంతో రాత్రులన్నీ నిద్ర లేకుండా గడుపుతున్నారు. మనమంతా భీముని పరాక్రమం వల్లే కదా లక్క ఇంటి నుండి, ఇతర పాపాత్ముల నుండి బయటపడగలిగాము. భీముడి వల్లే కదా ఆ దుర్మార్గుడైన పురోచనుడు కూడా చంపబడ్డాడు. భీముని బలం మీద నమ్మకంతోనే కదా సంపదలతో నిండిన ఈ భూమిని ధృతరాష్ట్ర సుతులను సంహరించి తిరిగి పొందాలని భావించగలుగుతున్నాం. అటువంటి భీమసేనుణ్ణి ఏమి ఆలోచించి నువ్వు విడిచిపెట్టాలనుకున్నావు? అనుభవించిన దుఃఖాల వల్ల మనసుతో పాటు నీ బుద్ధి కూడా నశించలేదు కదా అని అన్నాడు. అప్పుడు కుంతి, యుధిష్ఠిరా, నువ్వు భీముని విషయంలో భయపడాల్సిన పని లేదు. నేనేమి తెలివి తక్కువ తనం వల్ల ఇలా చేయడం లేదు. ఈ బ్రాహ్మణుని ఇంట్లో మనం అందరం చాలా సుఖంగా బ్రతుకుతున్నాం. దుర్యోధనాదులకు తెలియకుండా, కోపాలకు అతీతంగా, గౌరవంగా మనమంతా జీవించగలుగుతున్నాం. బ్రాహ్మణునికి ఉపకారం చెయ్యాలని ఈ పనికి పూనుకున్నాను. నశించిపోని ఉపకారం చేసిన వాడే నిజమైన మానవుడు. ఉపకారాన్ని పొందినవాడు దానికి ఎన్నో రెట్లు ప్రత్యుపకారం చెయ్యాలి. భీముని పరాక్రమం చూశాను. లాక్షా గృహంలో మరణించకుండా మనల్ని కాపాడాడు. హిడింబుణ్ణి సంహరించాడు. నాకు ఈ కారణాల వల్ల భీముడి మీద నమ్మకం ఏర్పడింది. భీముని యొక్క బాహుబలం చాలా గొప్పది. 10,000 ఏనుగుల బలం కలవాడు. అందుకే ఏనుగుల వంటి మిమ్మల్ని అందరినీ వారణావతం నుండి బయటకు తీసుకుని రాగలిగాడు భీమసేనుడు. బలంలో భీముడితో సమానుడు మరొకడు లేడు. యుద్ధంలో సాక్షాత్తు వజ్రపాణి అయిన ఇంద్రుడే వచ్చినా ఎదుర్కోగల సమర్థుడు భీముడు. భీముడు పుట్టిన వెంటనే ఒకసారి నా ఒడిలో నుండి జారి పర్వతం మీద పడ్డాడు. అతని శరీర బలం వల్ల నల్లరాయి నుగ్గైపోయింది, కానీ భీముడికి మాత్రం చిన్న గాయం కూడా కాలేదు. యుధిష్ఠిరా, ఈ విషయాలన్నిటి గురించి ఆలోచించే భీముని బలాన్ని అంచనా వేసుకుని బ్రాహ్మణునికి ప్రత్యుపకారం చెయ్యాలని, ధర్మాన్ని నిర్వహించడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. అయినా యుధిష్ఠిరా, ఈ పని చేయడం వల్ల 2 ప్రయోజనాలు నెరవేరుతాయి. బ్రాహ్మణునికి ప్రత్యుపకారం చేయడం ఒకటి, ధర్మాన్ని ఆచరించడం రెండవది. బ్రాహ్మణునికి అవసరమైన ప్రయోజనాన్ని సమకూర్చే క్షత్రియుడు శుభప్రదమైన లోకాలను పొందుతాడు అని నేను నమ్ముతున్నాను. ఒక క్షత్రియుడు మరొక క్షత్రియుని ప్రాణాలను రక్షిస్తే అతడు ఈ లోకంలోనూ పరలోకంలో కూడా గొప్ప కీర్తిని సంపాదిస్తాడు. ఈ లోకంలో వైశ్యునకు సహాయం చేసిన క్షత్రియుడు అన్ని లోకాల్లోనూ ప్రజలను సంతోషింపచేస్తాడు. ఇందులో సందేహం లేదు. శరణన్న శూద్రుణ్ణి ప్రాణభయం నుండి రక్షించిన రాజు తిరిగి ఈ లోకంలో ధనధాన్యాలున్న రాజులచే పూజింపబడే వంశంలో జన్మిస్తాడు. వ్యాస భగవానుడు నాకు ఈ విషయాలన్నీ చెప్పాడు కనుక ఈ విధంగా చెయ్యాలని నేను భావించాను అని చెప్పింది కుంతి. అప్పుడు యుధిష్ఠిరుడు, అమ్మ, దుఃఖంలో ఉన్న బ్రాహ్మణుని పట్ల దయతో నువ్వు చేస్తున్న ఈ పని చాలా బాగుంది. నీ దయ పొందిన బ్రాహ్మణుని రక్షించడానికి మన భీమసేనుడు వెళ్తాడు. మానవ భక్షకుడైన ఆ రాక్షసుని చంపి తిరిగి వస్తాడు. కానీ అమ్మ, ఈ విషయాన్ని నగరంలోని జనులెవరికీ తెలియకుండా పూర్తి చేయాలి. కాబట్టి ఈ బ్రాహ్మణునితో నువ్వు మాట్లాడి అతనికి విషయం అర్థమయ్యేలా చెప్పు అని అన్నాడు యుధిష్ఠిరుడు. ఇలా యుధిష్ఠిరునితో మాట్లాడిన తర్వాత కుంతి మళ్ళీ బ్రాహ్మణుని దగ్గరికి వెళ్లి వారికి విషయం చెప్పి వాళ్ళని ఓదార్చింది. తర్వాత కొంత రాత్రి గడిచాక
భీమసేనుడు ఆహారాన్ని తీసుకుని బకుడు ఉండే ప్రదేశానికి వెళ్ళాడు. భీముడు ఆ రాక్షసుడు ఉన్న వనంలోకి వెళ్లి అతని కోసం పంపిన అన్నాన్ని తింటూ పేరు పెట్టి రాక్షసుడిని పిలిచాడు. అప్పుడు ఆ రాక్షసుడు భీమసేనుని పిలుపు విని కోపంతో భీముడు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. ఆ రాక్షసుడు పెద్ద శరీరంతో ఉన్నాడు. గొప్ప వేగం ఉన్నవాడు. అతడు నడుస్తుంటే భూమి బ్రద్దలవుతున్నట్లుగా ఉంది. ఎర్రని కళ్ళు, భయంకరమైన ఆకారము, గడ్డము, మీసాలు, జుట్టు ఎర్రగా ఉన్నాయి. అతడి నోరు చెవుల దాకా వ్యాపించి ఉంది. చెవులు మేకుల్లా నిటారుగా ఉన్నాయి. అతడు కోపంతో కనుబొమ్మల్ని ముడివేసి పెదవుల్ని కొరుక్కుంటూ భయంకరంగా ఉన్నాడు. ఆ రాక్షసుడు తన ఆహారాన్ని తింటున్న భీమసేనుని చూశాడు. మిక్కిలి కోపంతో కళ్ళు పెద్దవి చేసి భీముడితో ఇలా అన్నాడు: ఎవడ్రా నువ్వు? నా కోసం తయారు చేసిన ఆహారాన్ని నేను చూస్తుండగానే తింటున్నావు? బుద్ధి లేనివాడా, యమలో కనిగిపోతావు అని అన్నాడు. ఆ రాక్షసుడి మాటలు విని భీమసేనుడు పెద్దగా వెక్కిరింతగా నవ్వాడు. ఆ రాక్షసుని లెక్క చేయలేదు. ముఖం పక్కకు తిప్పుకొని భోజనం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు రాక్షసుడు భయంకరంగా గర్జించి తన 2 చేతులను పైకెత్తి భీమసేనుని చంపాలని అతని వైపు పరిగెత్తాడు. అయినా కూడా భీముడు ఆ రాక్షసుని చూస్తూనే ఏమాత్రం లెక్క చేయకుండా భోజనం చేస్తూనే ఉన్నాడు. ఆ రాక్షసుడి కోపం తారాస్థాయికి చేరింది. భీముని వెనకకు వచ్చి 2 చేతులు బిగించి గట్టిగా వీపు మీద ఒక్క గుద్దు గుద్దాడు. అంతటి బలశాలి 2 చేతులతోనూ గట్టిగా కొట్టినా భీముడు కనీసం తల తిప్పి కూడా రాక్షసుడి వైపు చూడలేదు. తింటూనే ఉన్నాడు. ఆ రాక్షసుడు ఇంకా కోపంతో మళ్ళీ ఒక వృక్షాన్ని పెకిలించి భీమసేనుని కొట్టడానికి వస్తున్నాడు. ఇంతలో భీమసేనుడు మెల్లగా మిగిలిన ఆహారాన్ని కూడా తినేసి నీళ్లు తాగి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని యుద్ధ రంగంలో నిలబడ్డాడు. రాక్షసుడు విసిరిన ఆ వృక్షాన్ని భీముడు ఎడం చేత్తో పట్టుకొని అవహేళనగా నవ్వాడు. ఆ రాక్షసుడు అనేక వృక్షాలను పెకలించి భీమసేనుని మీదకు విసిరాడు. అలాగే భీముడు కూడా చెట్లను రాక్షసుని పైకి విసిరాడు. అలా ఆ రాక్షసుడికి భీముడికి మధ్య గొప్ప వృక్ష యుద్ధం జరిగింది. చెట్ల వినాశనానికి కారణమైన ఆ యుద్ధం చాలా భయంకరంగా సాగింది. అప్పుడు బకుడు భీముని మీదకు దూకి తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. భీముడు కూడా ఆ రాక్షసుని గట్టిగా కౌగిలించుకొని పెనుగులాడుతూ మల్ల యుద్ధం చేశారు. ఆ నరమాంస భక్షకుడైన బకుడు భీముని చేత అటూ ఇటూ లాగబడుతూ భీముడు రాక్షసుని అటూ ఇటూ నెట్టుకుంటూ యుద్ధం చేస్తూ ఉన్నారు. కొంతసేపటికి రాక్షసుడు చాలా అలసిపోయాడు. వారిద్దరు యుద్ధంలో గొప్ప వేగాన్ని ప్రదర్శిస్తుంటే భూమి అంతా కంపించిపోయింది. కొంతసేపటికి వారిద్దరూ అక్కడున్న చెట్లన్నింటినీ పిండి పిండి చేసేశారు. నరమాంస భక్షకుడైన ఆ రాక్షసుని బలం సన్నగిల్లడం గమనించిన భీముడు అతన్ని గట్టిగా భూమి మీద విసిరి కొట్టి మోకాళ్లతో గట్టిగా అతని ఛాతి మీద పొడిచాడు. తర్వాత భీముడు మోకాలితో ఆ రాక్షసుని నడుం విరిచి తన కుడి చేత్తో బలంగా కంఠాన్ని పట్టుకుని ఎడం చేత్తో కటివస్త్రాన్ని పట్టుకుని భయంకరంగా అరుస్తున్న ఆ రాక్షసుని 2గా విరిచేశాడు. రాక్షసుని ముఖం నుండి రక్తం బయటకు వస్తుంది. అప్పుడు ఆ బకుడు ప్రక్కటెముకలు విరుగుతుండగా భయంకరంగా అరుస్తూ పర్వతంలాగా విరుచుకు పడిపోయాడు. బకుని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ రాక్షసుని ఆర్తనాదాలు విన్న అతని అనుచరులు పరివారం కూడా వారి నివాస ప్రదేశం నుండి భయంతో పారిపోవడం ప్రారంభించారు. భీముడు భయంతో పారిపోతున్న వారందరినీ ఓదార్చి మీరెవ్వరూ ఇంకెప్పుడు మనుష్యులని చంపి తినడం చెయ్యకూడదు అని వారు ఆ నియమానికి కట్టుబడేటట్లు చేసి ఎవరైనా హింసిస్తే వారిని కూడా ఇలాగే చంపుతాను అని చెప్పి భీముడు హెచ్చరించాడు. భీముని మాటలు విన్న ఆ రాక్షసులందరూ అలాగే చేస్తామని చెప్పారు. ఆనాటి నుండి అక్కడి రాక్షసులందరూ సౌమ్యంగా మారిపోయారు. భీముడు చనిపోయిన ఆ నరభక్షకుని శవాన్ని మోసుకు వచ్చి నగర ద్వారం దగ్గర పెట్టి ఎవరికీ కనబడకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. భయంకర బలశాలి అయిన బకుడు చావడం చూసి అతని బంధువులందరూ భయంతో కంపిస్తూ అటూ ఇటూ పారిపోయారు. భీముడు బకుణ్ణి చంపి ఇంటికి వెళ్లి యుధిష్ఠిరునికి జరిగినట్లు అంతా చెప్పాడు. తెల్లవారగానే బయటకు వచ్చిన నగర జనులు రక్తసిక్తుడై చచ్చిపడి ఉన్న ఆ రాక్షసుని చూశారు. ఆనందంతో వారి శరీరాలు గగ్గురు పొడిచాయి. చూసిన వారు ఏకచక్రాపురంలోనికి ప్రవేశించి జనులందరికీ ఈ వార్తను తెలియపరిచారు. ఆ నగరంలో ఉండే జనులందరూ పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు కూడా చచ్చిపడిన బకుడుని చూడడానికి తండోపతండాలుగా వచ్చారు. మనుష్యులు సాధించనలవి కాని ఈ గొప్ప పనిని చూసి వారందరూ ఆశ్చర్యపోయారు. వారి ఇష్ట దైవాలకు పూజలు చేశారు. వారందరూ ఈ రోజు బకుని దగ్గరకు వెళ్లవలసిన వంతు ఎవరిదా అని లెక్కించారు. తెలిసిన వెంటనే ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి పరిపరి విధాలా ప్రశ్నించారు. ఆ విధంగా అనేక ప్రశ్నలను ఎదుర్కొన్న ఆ బ్రాహ్మణుడు
పాండవుల గుట్టు ఎంత మాత్రం బయటికి రాకుండా నగర ప్రజలందరికీ ఇలా చెప్పాడు. నేను బకునికి ఆహారంగా వెళ్ళడానికి నియమింపబడ్డాను. ఆ దుఃఖంతోనే నేను నా కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నాం. ఆ సమయంలో గొప్ప మనసున్న మంత్రసిద్ధుడైన ఒక బ్రాహ్మణుడు కనబడ్డాడు. ఆ బ్రాహ్మణుడు నన్ను ప్రశ్నించి నా కుటుంబానికి నగరానికి ఏర్పడిన కష్టాన్ని తెలుసుకొని నన్ను నమ్మించి నవ్వుతూ, నేను ఈ అన్నాన్ని తీసుకుని ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్తాను. నా విషయంలో మీరు ఎంత మాత్రం భయపడవలసిన పని లేదు అని అన్నాడు. ఆయన అన్నట్లుగానే ఆ అన్నాన్నంతా తీసుకొని బకుడు ఉన్న అరణ్యానికి వెళ్ళాడు. లోకానికి శ్రేయస్సును అందించే ఈ పనిని అతడే చేసి ఉంటాడు, అందులో సందేహం లేదు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఆ నగరంలో ఉన్న బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు, చాలా సంతోషించారు. వారు గొప్ప ఉత్సవాన్ని చేసుకున్నారు. ఆ తర్వాత పల్లెల్లో నివసించే జనమంతా కూడా ఆశ్చర్యకరమైన ఆ సన్నివేశాన్ని చూడడానికి నగరానికి వచ్చారు. పాండవులు మాత్రం ఇంట్లోనే ఉండిపోయారు. అలా ఆ బక రాక్షసుడిని భీముడు తన బాహుబలంతో సంహరించాడు. అలా పాండవులు బక రాక్షసుని సంహరించిన తర్వాత ఆ నగరంలోనే ఆ బ్రాహ్మణుని ఇంటిలోనే పరబ్రహ్మను బోధించే ఉపనిషత్తులను అధ్యయనం చేస్తూ నివసించసాగారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కఠోర నియమాలు కల ఒక బ్రాహ్మణుడు విడిది చేయడానికి పాండవులకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠునకు ఇంటికి వచ్చిన వారిని సేవించడం ఒక వ్రతం. అందువల్ల ఆ బ్రాహ్మణ అతిథిని కూడా చక్కగా అర్చించి ఆశ్రయం ఇచ్చాడు. ఆపై మంచి మంచి కథలను వినిపిస్తున్న ఆ బ్రాహ్మణుని దగ్గరికి పాండవులు కుంతితో పాటు వచ్చారు. ఆయన రాజుల గురించి, ఆశ్చర్యకరమైన దేశాలను గురించి, తీర్థాలను గురించి, నదులు, నగరాలను గురించి చెప్తూ ఉన్నాడు. వారి సమావేశం ముగిసే సందర్భంలో బ్రాహ్మణుడు పాంచాల దేశంలో యజ్ఞసేన కుమారి ద్రౌపదికి అద్భుత స్వయంవరం జరగబోతోందని చెప్పాడు. శిఖండి, దృష్టద్యుమ్నుల పుట్టుక గురించి, ద్రౌపదుని యాగంలో అయోనిజిగా పుట్టిన ద్రౌపది జన్మ వృత్తాంతాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. అప్పుడు పాండవులు ఆ బ్రాహ్మణునితో దృష్టద్యుమ్నుడు, ద్రౌపది అగ్ని నుండి ఎలా జన్మించారు అని, ద్రోణుని దగ్గర దృష్టద్యుమ్నుడు అస్త్ర విద్య ఎలా నేర్చుకున్నాడు అని, అసలు ద్రోణుడికి ద్రుపదులకి మధ్య స్నేహం ఎలా కుదిరింది, ఏ కారణంగా వాళ్ళు విడిపోయారు, ఇదంతా వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ద్రౌపది దృష్టద్యుమ్నుల జన్మ వృత్తాంతాన్ని గురించి చెప్తాడు. కాబట్టి ద్రౌపది జన్మ వృత్తాంతాన్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.